చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు కేశవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు వేలాదిగా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లికి చేరుకుంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు ఇప్పటికే కేసరపల్లికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకుంటున్న వ్యక్తి అనంతపురం జిల్లా కదిరికి చెందిన సతీష్ అనే వ్యక్తి. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు కదిరి నుంచి కూడా గన్నవరం దగ్గర కేసరపల్లికి సైకిల్ తొక్కుంటూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు శనివారం రోజు కదిరిలో బయలుదేరినట్టు కూడా సతీష్ చెప్తున్నారు. ఇలా ఒక సతీష్ ఒక్కడే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా టీడీపీ కూటమి కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈరోజు గన్నవరంకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు కార్యకర్తలు నేతలు కూడా భారీగా కేసరపల్లికి చేరుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? కదిరి ప్రమాణ స్వీకారానికి కదిరి నుంచి నేను గన్నవరానికి సైకిల్లో వచ్చాను. ఏ రోజు బయలుదేరారు మీరు కదిరి నుంచి? పొద్దున్నే 5:30కు బయలుదేరి నేను గన్నవరానికి ప్రమాణ స్వీకారానికి వచ్చాను. ఆ కదిరి నుంచి ఇంత దూరం సైకిల్ దొక్కుని రాగలను అనుకున్నారా? అనుకున్నాను. అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు నేను రాజమండ్రికి ఇట్లే పోయినాను. అప్పుడు 760 అది, ఇంకా 400 చిల్లర ఎంత అని వచ్చేసినాను. చంద్రబాబుని అరెస్ట్ చేసిన సమయంలో కూడా రాజమండ్రి వెళ్ళారా ఇదే సైకిల్ వేసుకొని? రాజమండ్రి పోయినాను. ఇట్లే ఈ రూటే గుంటూరు విజయవాడ రాజమండ్రి ఇట్లా ఇదే రూటే పోయినా. ఇట్లా రాజమండ్రికి చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు ఇట్లా పోయినా. ఇంకా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి, కొత్తగా తెలుగుదేశం పార్టీ ఏర్పడింది కాబట్టి అందుకు ఇంకా ఇదంతసేపులే పోయేదాన్ని నేను వచ్చేసిన ప్రమాణ స్వీకారానికి. ఎందుకని అంత ఇష్టం చంద్రబాబు అని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అని కానీ, ఎందుకని అంత ఇష్టం మీకు? తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ, అది నమ్మకమైన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. మొన్నటి వరకు సైకోపాలన ఉండేది, ఎక్కడ చూసినా కొట్టేది, చంపేసేది, కబ్జాలు చేసేది. ఇప్పుడు మొన్న మాట్లాడుతున్నాం ఇట, ఎందుకు మాట్లాడుతానని కొట్టేది, చంపేసేది, అరెస్ట్ చేసేది, ఇట్లాంటివన్నీ జగన్ చేసినటువంటి జగన్ ఇది. తెలుగుదేశం పార్టీలో అట్లా ఉండదు, అందరికీ సమానమే. రైతాంగం, బలుగు బడీల వర్గాలకు అందరికీ సహకరించేది తెలుగుదేశం పార్టీ. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, ఏదన్నా నిరుపాధి విదేశాలకు చదువుకోవాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అని నాకు తెలుగుదేశం పార్టీ అంటే ఒక పట్టుదల ఉంది నాకు తెలుగుదేశం పార్టీ అంటే. ఎలా జరిగింది ప్రయాణం సైకిల్తో కదిరి నుంచి ఇక్కడ దాకా? కదిరి నుంచి గన్నవరం వరకు బాగానే జరిగింది. అందుకు నేను ఇక్కడ వచ్చాను ప్రమాణ స్వీకారానికి. ఒక్క సతీషే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి మనం ఆ దృశ్యాల్లో చూసుకోవచ్చు. కేసరపల్లి పసుపుమయంగా మారిపోయింది అనుకోవచ్చు. కూటమి నేతలు కార్యకర్తలు కూడా అశేషంగా ఈరోజు కేసరపల్లికి ఇచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు ఇప్పటికే ఈ బాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అటు ప్రధాని అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు విచ్చేస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ప్రధాని 10:40కి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ సభాస్థలికి చేరుకొని ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మొత్తం దాదాపు 11.18 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాహనాల పార్కింగ్ కోసం 54 ఎకరాలలో కేటాయించారు. అలాగే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పార్కింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గుడారాలు, అలాగే కార్యకర్తలు కానీ నేతలు కానీ కూర్చునేందుకు విడివిడిగా గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి కూడా కూటమి కార్యకర్తలు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ఈరోజు గన్నవరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ వచ్చేవారికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైనా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందుకోలేని పక్షంలో వారందరూ కూడా ఎల్ఈడి స్క్రీన్లో ప్రమాణ స్వీకారాన్ని వీక్షించే విధంగా ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పార్కింగ్ కానీ భోజన సదుపాయాలను కూడా ప్రత్యేకంగా కౌంటర్ల ద్వారా కార్యకర్తలకు నేతలకు అందించే సిస్టమ్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తొచ్చాయని చెప్పొచ్చు. ఇదే కొన్న పరిస్థితి. వాటర్ స్టూడియో. ధన్యవాదాలు శ్రీనివాసరావు.